లెక్క పెట్టుకున్నావు డబ్బులు ఓకే మీదేనమ్మా ఇల్లుది ఎప్పుడు కట్టుకున్నావు ఇల్లుది స్థలం నీదేనా ఇది కాంగ్రెస్ ఎట్లా ఉంది తెలుగుదేశం పార్టీ పరిపాలన? 18 నెలలు అయింది, ఇప్పటికి 1 సంవత్సరం అయింది. అందరికీ నమస్కారం అండి. తక్కేళ్లపాడు ఎస్సీ కాలనీలో ఉన్నాం ఈరోజు. ఇక్కడ మనం అందరికి తెలుసు, 1వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే పరిస్థితి. ఈ రోజున కొత్త సంవత్సరం సందర్భంగా, పండగ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులు యువనేత లోకేష్ గారు ఆదేశానుసారం ఈ రోజున 31వ తేదీన మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ మనం తక్కేళ్లపాడు ఎస్సీ కాలనీలో కొన్ని ఇళ్లు తిరగడం జరిగింది, వారి సమస్యలు వినడం జరిగింది. అలాగే పెన్షన్ అనే కాకుండా రకరకాల సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ అయ్యాక కానీ ఇంతకు ముందు కానీ నేను మొట్టమొదటిసారి ఈ కాలనీకి రావడం, ఒకసారి అందరినీ పలకరించి వాళ్ళ సమస్యలన్నీ రాసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వాళ్ళకి సీసీ రోడ్లు అవసరం ఉంది. దాదాపుగా 370 మీటర్ల సీసీ రోడ్లు ఎస్టిమేషన్ చెప్పారు, దాన్ని కంప్లీట్ చేస్తాం. అలాగే ఒక కమిటీ హాల్ కి మనం ఆల్రెడీ భజన మందిరాల కింద రిక్వెస్ట్ పెట్టున్నాం. అలాగే సోదరుడు జనసేన నాయకులు మనకి ఇక్కడ రంగయ్య గారు చెప్పడం జరిగింది, గుడి గురించి, రాముల వారి గుడి గురించి కూడా రిక్వెస్ట్ అడగడం జరిగింది. దాని గురించి కూడా మనం పరిశీలన చేస్తాం. అలాగే కొన్ని కొత్త పెన్షన్లకు కానీ కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది, అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మీరు చూశారు, మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి 18 నెలలు అయింది. 18 నెలల్లో ఒకసారి చూస్తే మనం ఉదయగిరి నియోజకవర్గంలో మనకి 8 మండలాలు, 8 మండలాల్లో 39,665 పెన్షన్లు ఇస్తున్నాం మనం. అంటే దాదాపుగా నెలకి 18 కోట్ల రూపాయలు మనం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఈ 18 నెలల్లో మనం నెలకి 18 కోట్లు మనం ఖర్చు పెట్టుకుంటూ వస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నెలకి 18 కోట్లు మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒకసారి మీరు ఆలోచన చేస్తే 39,665 అంటే దాదాపుగా 39,000 కుటుంబాలు. అంటే మిగతా 625 ఒక్కొక్కసారి ఒక ఇంటికి 2 పెన్షన్లు వచ్చే సందర్భం ఉంటుంది. రఫ్గా చూసుకున్నా కూడా మనకు 38,000 ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మనం సహాయం అందించడం జరుగుతూ ఉంది మన వెల్ఫేర్ స్కీమ్స్ లో. అంటే మనకు 90,000 కుటుంబాలు ఉదయగిరి నియోజకవర్గంలో 90,000 కుటుంబాలు పైచిలుకున్నాయి. వాటిల్లో దాదాపుగా 40,000 కుటుంబాలకి మనం ఈ రోజున సహాయం చేసే పరిస్థితి కేవలం పెన్షన్ ద్వారానే. ఇది కాకుండా మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ మనకి ఇంకా చాలా ఉన్నాయి. మన తల్లికి వందనం అవ్వచ్చు, రైతు సహాయానికి ఇచ్చిందే కావచ్చు, మిగతా కార్యక్రమాలు ఎన్నో పెన్షన్ కార్యక్రమాలు అవ్వచ్చు, వాటన్నిటిలో కూడా ఇంకా ఎన్నో కుటుంబాలకు మనం సహాయం చేస్తా ఉన్నాం. ఉద్యోగ పరంగా అవ్వచ్చు, రకరకాల కార్యక్రమాలతోటే. ఈ విధంగా మనం ఉదయగిరి నియోజకవర్గంలో 18 నెలల్లో అందరూ ఆనందంగా ఉన్నారు, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం పెరిగింది. ఇంకా రాబోయే 3.5 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవాల్సి ఉంది. మనకు ఉద్యోగాల పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, సాగునీరు తాగునీరు పరంగా కానీ, ఈ ప్రధానమైన సమస్యలు అక్కడక్కడ మెయిన్ రోడ్స్ కొన్ని ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి లేని రోడ్లు అవ్వచ్చు. ఈ దాదాపుగా ఒక 15 సమస్యలు మనకు ఉదయగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ప్రయారిటీ ఇచ్చి ఆ 15 సమస్యల మీద మనం పనిచేస్తా ఉన్నాం. కొన్ని మనం చేసుకోగలిగాం, అన్న క్యాంటీన్ ఒకటి పెట్టుకోగలిగాం, మన డయాలసిస్ సెంటర్ అవ్వచ్చు, మెయిన్ రోడ్లు అవ్వచ్చు, తర్వాత హాస్పిటల్స్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ రంగంలో అవ్వచ్చు. అలాగే మనకు 149 చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు రిపేర్లు అవ్వచ్చు. వాటన్నిటికి కూడా మనకు అవైలబిలిటీని బట్టి మనకు ఫండ్స్ డబ్బులు తెచ్చుకొని మనం చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున మీకు తెలుసు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంది. మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఆర్థికంగా ఇంతకు ముందు మన కొత్త రాష్ట్రం అయినందువల్ల, గత గవర్నమెంట్ అస్తవ్యస్త పాలన వల్ల, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అన్ని పెరగడం వల్ల కానీ, ప్రతి ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగినందువల్ల మనం కొంత ఇబ్బంది పడతా ఉన్నాం. అయినా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ రోజున కూడా
మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు ఎక్కడ కూడా ఏ స్కీమ్ ను కూడా మనం ఆపింది లేదు, కంటిన్యూ చేసుకుంటా అన్ని దాదాపుగా మనం ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి మనం చేసాం, దాదాపుగా అన్ని మనం కంప్లీట్ చేసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు ఆదరిస్తున్నారు, నాయకులు హ్యాపీగా ఉన్నారు. ఒక రకంగా చూస్తే వైసీపీ అటు సైడ్ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితి ఉంటే మన దగ్గరికి వచ్చి పనులు చేసుకునే పరిస్థితి. ఎక్కడ కూడా స్టేషన్స్ లో కానీ, పోలీస్ స్టేషన్ లో కానీ, గ్రామాల్లో శాంతి నెలకొలాలి, ఎక్కడ కూడా గొడవలు ఎక్కువ కాకూడదు, అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసుకొని గొడవల వల్ల ఏమి రాదని చెప్పి మొదటి నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు చాలా వరకు తగ్గించాం. ఎక్కడ కక్షపూరిత రాజకీయం ఎక్కడ చేయటం లేదు, ఎక్కడ లేవు కూడా అవి. అందరం కూడా హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబం కూడా అభివృద్ధి చెందాలి, పిల్లలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాబోయే జనరేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అందరూ కూడా మనం అండగా ఉండడం జరుగుతోంది. ముఖ్యంగా హౌసింగ్ లో చూసుకుంటే దాదాపుగా 13,500 ఇళ్లు మనం ఈ రోజున పెట్టున్నాం. మనం 13,500 కంప్లీట్ డ్రైవ్స్ పెట్టాం. ఎక్కడికెక్కడ డ్రైవ్ చేసుకుంటా నేనే స్వయంగా నా వాట్సాప్ లోనే కొన్ని వేలు నేనే టైప్ చేసుకుంటాను స్వయంగా. మన మండలం అవ్వచ్చు, మిగతా మండలాలు అవ్వచ్చు, 8 మండలాలు, నేను ఎక్కడికి పోయినా కూడా హౌసింగ్ రిక్వెస్ట్లు తీసుకోవడం కానీ, హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఎంపవర్ చేయడం కానీ, వాళ్ళ టీమ్ ని ఎంపవర్ చేయడం కానీ, వాళ్ళ టీం తిరిగింది. దాదాపుగా 13,500 వాటిల్లో కొంతమందికి స్థలాలు కావాలి, కొంతమందికి ఇళ్లు కావాలి. అవన్నీ పెట్టి స్ట్రీమ్ లైన్ చేసుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. అలాగే టెక్నాలజీ వైజ్ టవర్స్ పెట్టుకుంటా ఉన్నాం. దాదాపుగా 21 టవర్లు మన గౌరవ సెంట్రల్ మినిస్టర్ మన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలిస్తే వారు 21 టవర్స్, అలాగే మన గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి ఫలితంగా మనకి ఈ రోజున 21 టవర్స్ మనం ఆల్రెడీ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంటే జీరో సిగ్నల్ ఏరియాస్ ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో జీరో సిగ్నల్ ఏరియాస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. మన గవర్నమెంట్ రాగానే నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. మన టెలికాం కోఆర్డినేటర్ గా అనూషాని అపాయింట్ చేసి, కొండాపురం మండలం ఆమెనే అనూషాని అపాయింట్ చేసి ఆమె కృషి, తర్వాత ఎంపీ గారి కృషి, అలాగే పెంపసాని చంద్రశేఖర్ గారి కృషి వల్ల ఇంకా కూడా మనకు 31 టవర్లకు మనం ఇచ్చున్నాం, రిక్వెస్ట్ ఇచ్చున్నాం. అది వీలు కాని పక్షంలో ఎయిర్టెల్ గానీ పక్కన ప్రొవైడర్స్ తోటే జియో గానీ ఎయిర్టెల్ వాళ్ళతో మాట్లాడి ఆ టవర్స్ కూడా పెట్టేదానికి. అంటే ఏమవుతుందంటే ఈ జీరో సిగ్నల్ లేకుండా ఇంటర్నెట్ సదుపాయం ఉంటే అక్కడి నుంచే పనిచేసుకునే అవకాశం. బాబు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారవ్వాలన్నదే బాబు గారి కళ. ఆ వేలో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఎన్నో ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి. ఇండస్ట్రీ ఉదయగిరి నియోజకవర్గంలోనే ఉండాల్సిన అవసరం లేదు, ఉదయగిరి నియోజకవర్గం చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి. మీరు చూసారు చాలా ఇండస్ట్రీస్. అలాగే మనకు నెల్లూరు జిల్లాలో ఈ బెల్ట్ డెవలప్ అవుతా ఉంది. ఇక్కడ ఇండస్ట్రీ పరంగా ఒక్క ఇండస్ట్రీకి నాంది పడిపోతా ఉంది. అది పర్సనల్ గా మనం యుఎస్ నుంచి ఒక ఇన్వెస్టర్ రెడీ చేసుకొని దాదాపుగా మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వర్క్ చేస్తే ఈ రోజుకి అది ఒక కొలిక్కి వచ్చి కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ అని చెప్పి ఒక 5 tons ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నారు జూలైలో. ఒక 50 మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం 50 మందికి అయినా కూడా ఒక రకమైన మెసేజ్ బయటకు వెళ్తుంది. ఇండస్ట్రీస్ కి అనుకూలమైన ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గం. ఇందులో నీళ్లు లేకపోయినా కూడా 6 మండలాల్లో మనం ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి అవకాశం ఉంది. ఫర్నిచర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవన్నీ వాటి నుంచి ఫ్రూట్స్ వచ్చేసరికి కనీసం ఇంకొక 6 నుంచి 1 సంవత్సరం రోజులు పట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా ముందుకెళ్ళాలి, ఉద్యోగ పరంగా ముందుకెళ్ళాలి, అందరికి ఉద్యోగాలు వచ్చి వలసలు తగ్గించుకోవాలని. వలసలు ఎక్కువ పోయిన పరిస్థితి ఉంది. ఈ రోజున డెవలప్మెంట్ అవుతా ఉంది, ల్యాండ్ వాల్యూలు పెరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ల్యాండ్ దొరకని పరిస్థితి అయిపోయింది. ఈ రోజున మన మెట్ట ప్రాంతాల్లో ల్యాండ్ పుష్కలంగా ఉన్నందువల్ల ఇండస్ట్రీస్ కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఇటు చూస్తా ఉన్నారు. దానివల్ల ల్యాండ్ వాల్యూస్ పెరుగుతా ఉన్నాయి. ఆర్థికంగా మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి సంతోషంగా అందరం ఉంది. రాబోయే కొత్త సంవత్సరంలో రేపు నుంచి రాబోయే కొత్త సంవత్సరంలో 2026 సంవత్సరం అందరికి కూడా ఇంకా మరింత సంతోషాన్ని ఇచ్చి ఆర్థికంగా కానీ మనం అందరం కూడా ముందుకెళ్తామని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అందరం కూడా కలిసి ప్రయాణం చేద్దాం. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఇక్కడున్న ప్రజలందరికీ కూడా మరొకసారి నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. రాబోయే సంక్రాంతి పండుగ కూడా అందరూ కుటుంబాలతో జరుపుకోవాలని నేను ఇక్కడే ఉంటాను. సంక్రాంతి పండుగ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలతోనే ఉంటాను. 4-5 రోజులు కానీ జనవరి నెలంతా కూడా. ఈ విధంగా రేపు జనవరి 1st నేను దయచేసి ఎవరు కూడా మీరు శాలువాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏమి చేయమాకండి. రేపు మీ హ్యాపీగా మీ కుటుంబాలతో ఉండి నూతన సంవత్సరం జరుపుకోండి. నేను కూడా అవైలబుల్ ఉన్నాను రేపు ఆఫీస్ లో. మీ కుటుంబాలతో ఉండి మీరు నూతన సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.